సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ లేఖ రాశారు. మూసీ బఫర్ జోన్ లో తన ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని వెంటనే అధికారులను పంపి సర్వే చేయించాలని కోరారు. తన ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే 48 గంటల్లో తన సొంత ఖర్చులతో కూలగొడతానని, మార్కింగ్ ప్రక్రియ తేదీ, సమయం ముందే ప్రకటించాలని, మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోరుతున్నట్లు కేవీపీ లేఖలో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతలు, వారి అనుకూల మీడియాను సైతం సర్వే సమయంలో తీసుకురావాలని కేవీపీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. హైదరాబాద్ కి సంబంధించినటువంటి కూల్చివేతల నేపథ్యంలో ఈ లేఖ రాసినట్టు కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు. మూసీ బఫర్ జోన్ లో తన ఫామ్ హౌస్ ఉన్నట్టు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే అధికారులను పంపి అక్కడ సర్వే చేయించండి. తన ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే 48 గంటల్లో తన సొంత ఖర్చులతోనే తన దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ ని కూల్చివేస్తానని కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఒక విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇక తన ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి మార్కింగ్ తేదీ గాని సమయం గాని ముందే ప్రకటించాలి. సర్వే చేసేటప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులను, వారి అనుకూల మీడియాను తీసుకొచ్చి సర్వే చేయించినా తనకు ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ అక్రమ కట్టడం అయితే తానే దగ్గరుండి కూల్చివేస్తానని కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని, తను ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో అదే విధంగా వ్యవహరిస్తే చాలని, ఎక్కువ తక్కువలు అవసరం లేదని కేవీపీ ప్రకటించారు. రేవంత్ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తేవడానికి తనలో ఉన్నటువంటి కాంగ్రెస్ చట్టం అంగీకరించనిందనే ఈ లేఖ రాశానని కేవీపీ చెప్పారు. తనకు ఈ ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకుడినని, తను కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా వచ్చాను తన ప్రొఫైల్ మొత్తం ఆ లెటర్ లో రాశాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి అంశము నడుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని గ్లోరిఫై చేసి దాన్ని ప్రభుత్వాన్ని డీఫేమ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి తాను రెస్పాండ్ అయినట్టు తన లేఖలో రాశారు. ఒకవేళ అక్రమ కట్టడము తను కట్టి ఉంటే ఖచ్చితంగా తానే కూల్చివేస్తానని కూడా ఆ లేఖలో ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.